మాట్లాడినాము. సేవ్స్ అవటం మీద వాళ్ళు జరిపినటువంటి అనేక కృత్యాలు, ఆ రోజు జరిపినటువంటి నిరసనలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలనేటువంటి దాని మీద ఒక దాదాపుగా నిర్ణయానికి వచ్చాము. సభ చూసిన తర్వాత చాలా మంది చెప్పింది ఏంటంటే వాళ్ళు 30,000 మంది వస్తే మనం 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని చాలా ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆకాంక్షల మీద ఇంత విచ్చలవిడిగా దాడులు చేస్తా ఉంటే మనం కూడా మన సత్తా ఏంటో చూపించాలని ఉద్యోగులు అనేక మంది మాట్లాడుకోవడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగానే ఒక సభ పెట్టాలనేటువంటి చర్చ వచ్చినప్పుడు సందర్భంలో భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండాలి అనేటువంటి దాని మీద ఈ సమావేశం పిలవడం జరిగింది. ఒకటి, ఇవాళ జూలై 30న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీ ఎన్జిఓలు సమ్మెలో పోవడం, ఆ సమ్మె దరిమిల రాష్ట్రంలో ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాలు, వీటిని అన్నింటినీ కూడా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మనమందరం మన లెక్కల ప్రకారం ఒకసారి సమీక్షించి సచివాలయంలో కూడా మనం నిరసన ప్రదర్శనలు కొనసాగించాలని తెలిసి ఒక 5,000 మంది ఉద్యోగులు కూడా ఇవాళ సమ్మెలో లేదు. దాదాపు 45,000 మంది ఇవాళ ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ 5,000 మందిలో కూడా మధ్యాహ్నం వరకు కొంతమంది మళ్ళీ డ్యూటీలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కార్యాలయాల్లో చాలా పాక్షికంగా ఇవాళ ఉద్యోగుల సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం జిల్లాలో కూడా మరి ఎటువంటి కార్యకలాపాలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినప్పుడు జిల్లాలో మనం సమాధానాలు అనేక డిబేట్ల ద్వారా, వేదికల ద్వారా, పత్రికల ద్వారా చెప్పాం. అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక దీటైనటువంటి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పాం. అందుకే 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి ఉద్యోగులు వేల సంఖ్యలో చేరుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉందనేటువంటి విషయాన్ని దీని సందర్భంగా గుర్తు చేస్తాం. అయితే దీని ట్రాన్స్పోర్ట్ ఎట్లా, ఒక్కొక్క జిల్లాకి ఎంతమంది ఉద్యోగులు వస్తారు, ఎన్ని వెహికల్స్ కావాలనేది జిల్లా ప్రెసిడెంట్ అసెస్మెంట్ చేసి చెప్తే అది ఎట్లా వెహికల్స్ అరేంజ్మెంట్ ఏం చేద్దాం, ఎట్లా దానికి అవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎట్లా అధిగమిద్దామనేటువంటి దాని మీద కూడా మనం మాట్లాడుకొని ప్రతి జిల్లా నుండి కూడా వందల సంఖ్యలో అవి ఎట్లా, ఎందుకంటే ఇప్పుడు మొన్న సభకైతే మొత్తం ప్రభుత్వం దగ్గర నుండి నడిపించింది కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బందులు రాలేదు. ఇవాళ మనం ప్రభుత్వం మీద ఆధారపడకుండా మనం సభను జరుపుకోవాలి. సభను జరుపుకోవాలంటే మళ్ళీ మార్కెట్లు దాటి రావాలి, మళ్ళీ నిర్బంధాలను దాటి రావాలి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ ఛేదించుకొని పర్మిషన్ తీసుకొని సదస్సు రూపంలో మరి ఉద్యోగులుగా మనం దాదాపు మరి గతంలో సిద్దిపేట గర్జనకు ఎట్లా కదిలినామో అంతకంటే ఎక్కువగా ఇవాళ కదలాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తాను. అందుకే దీని మీద 2 అంశాల మీద, ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మనం ముందు ఏం చేయాలి. సమ్మె అయితే జరుగుతూ ఉన్నది జిల్లాలో, పెద్దగా నా అభిప్రాయం అయితే జిల్లాలో ఇంకా మనం అనవసరమైనటువంటి సభలు నిరసనలు పెట్టకుండా కేవలం 30 నాడు సభను విజయవంతం చేయండి అనేటువంటి కార్యక్రమం మీద మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనేటువంటిది మేము అనుకుంటున్నది. దానికి అనుగుణంగా మీరు కూడా చెప్తే ఇంకేమేమి చేద్దామనేటువంటిది. అట్లాగే హైదరాబాద్ నగరంలో, మరి హైదరాబాద్ జిల్లాలో, రంగారెడ్డి అర్బన్లో ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద కూడా మనం ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణకి పోయిన తర్వాత మరి ఏం చేద్దామనేది ఒకటి. రెండవది ఇంకొక అంశం, ఇవాళ పే రివిజన్ కమిషన్కు సంబంధించినటువంటి అంశం. ఇవాళ పిఆర్సీ మరి 1/7/2008 నుండి రావాల్సినటువంటి పిఆర్సీని తొందరగానే వేయించుకోగలిగాం. తెలంగాణ ఉద్యమం వల్ల 9వ పిఆర్సీనేమో ఒక మెరుగైనటువంటి ఫలితాలతో ఇవాళ సాధించుకున్నాం. కానీ ఇవాళ 10వ పిఆర్సీ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పిఆర్సీ వెనక్కి పోయేటువంటి పరిస్థితి ఎదురవుతా ఉన్నది. కాబట్టి దీన్ని మనం ఎట్లా అధిగమించాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మన దసరా, దీపావళి పండుగలు వస్తూ ఉన్నాయి. ఈలోగా ఇంటీరియర్ రిలీఫ్ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ మీద
రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా భావిస్తాం. అందుకే ఇవాళ సిఎస్ గారికి 45% ఇంటీరియం రిలీఫ్ ఉద్యోగులకు ఇవ్వాలనే కమిషన్ చర్చలు పూర్తి కాలేదు. ఒకవైపు సమ్మెలో ఉన్నందున ఏపీ సంఘాల పేరు మీద ఉన్నటువంటి అనేక సంఘాలు ఇంకా చర్చలకి వాళ్ళు రానటువంటి పరిస్థితి, ఏపీ ఎన్జిఓ సంఘం చర్చలకు రానటువంటి పరిస్థితి, ఇంకా మనకు కూడా టైం ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇది ఇంకా ఒక ప్రాసెస్ గా 1 నెల 2 నెలలు పోయేటువంటి అవకాశం ఉంది. ఈ సమ్మె ముగిస్తే తప్ప పిఆర్సీ మీద ప్రక్రియ వేగవంతం కాదు. సమ్మె ముగిసిన తర్వాత విభజన మొదలైతే మళ్ళీ ఎట్లా ఉంటుందనేటువంటిది కూడా ఒక ఆలోచన పరమైనటువంటి అంశంగా మారింది. అందుకే ఇంటీరియం రిలీఫ్ అనేది తీసుకుంటే గవర్నమెంట్ మీద బౌండ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ రాష్ట్రం విభజన అయినా ఈ రాష్ట్రం విభజన అయినా మళ్ళీ మనం ఆ పిఆర్సీకి సంబంధించి ఎట్లా చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద మనం కదలాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తాం. అందుకే మనం ఇవాళ సిఎస్ గారికి ఇద్దాం. ఈ మంత్ ఎండింగ్ లోపల మన టైం పెడదామా? అక్టోబర్ 1 ఎప్పుడు దసరా ఎప్పుడు వస్తుంది?